2023లో గంగోత్రి సినిమా రిలీజ్ అయింది. మెగా బ్రాండ్తో అల్లు ఫ్యామిలీ నుంచి హీరోగా అల్లు అర్జున్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. కానీ కొందరు బన్నీని చూసి హీరో మెటీరియల్ కాదని కామెంట్స్ చేశారు. కానీ అక్కడుంది మామూలు అర్జున్ కాదు, గాంధేవధారి అర్జునుడు. ఏకంగా మెగా ఇమేజ్ను సైతం పక్కకు పెట్టే స్థాయికి ఎదిగాడు బన్నీ. తన కష్టానికి ఫలితమై ఈరోజు 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాసేలా చేసింది. పుష్ప సినిమాతో బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు అందుకొని హిస్టరీ క్రియేట్ చేశాడు. దీనికోసం అల్లు అర్జున్ ఎంతో కష్టపడ్డాడు. చెప్పాలంటే అల్లు అర్జున్ చాలా మొండోడు. ఒకసారి ఫిక్స్ అయితే ఎంత రిస్క్ అయినా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను అని ఈ 21 ఏళ్లలో చేసి చూపించాడు. రెండో సినిమా ఆర్యతోనే సాలిడ్ హిట్ అందుకున్న బన్నీ అక్కడి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. అభిమానులే తన బలం, వాళ్లే తన ఆర్మీ అంటూ అభిమానులనే ఓ సైన్యంగా చేసుకొని దూసుకుపోతున్నాడు. ఈరోజు అంటే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ తన 42వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో బన్నీకి అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో బన్నీకి సంబంధించిన ట్యాగ్స్ టాప్లో ట్రెండ్ అవుతున్నాయి. సోషల్ మీడియా ఫాలోవర్స్ పరంగా సౌత్ హీరోల్లో బన్నీదే టాప్ ప్లేస్. దీంతో ఈరోజు సోషల్ మీడియాను కబ్జా చేసేసుకుంది అల్లు ఆర్మీ. హ్యాష్ట్యాగ్ అల్లు అర్జున్, హ్యాష్ట్యాగ్ హ్యాపీ బర్త్డే అన్న, హ్యాష్ట్యాగ్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్, హ్యాష్ట్యాగ్ పుష్ప2, హ్యాష్ట్యాగ్ పుష్ప2 ది రూల్స్ టీజర్, హ్యాష్ట్యాగ్ పుష్ప మాస్ జాతర ట్యాగ్స్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక ఈరోజు రిలీజ్ అయిన పుష్ప టీజర్ చూసిన తర్వాత బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కు వెళ్తుందని చెప్పటంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. తను పాన్ ఇండియా హీరో అనే స్టేటస్ను సైతం పక్కకు పెట్టి మరీ చీర కట్టి అమ్మవారి వేషంతో బన్నీ చేసిన మాస్ జాతరకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. బన్నీ గట్స్కు ఎవరైనా హ్యాట్సప్ అనాల్సిందే. 21 ఏళ్ల కిందట గంగోత్రి సినిమాలో బన్నీ చీర కట్టినప్పుడు విమర్శలు చేసిన నోర్లే ఇప్పుడు జై కొడుతున్నాయి. ఐకాన్ స్టార్ చీర కడితే అమ్మోరు పూనినట్టుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు బన్నీ అంటే పవర్ఫుల్ బ్రాండ్ అనే చెప్పాలి.